హలో స్టూడెంట్స్, మన 7th క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఇది 7th క్వశ్చన్, ట్రిపుల్ స్టార్ క్వశ్చన్. ఏ కంటైనర్ ఇన్ ది షేప్ ఆఫ్ అన్ ఇన్వర్టెడ్ కోన్, ఏ కంటైనర్ in the shape of an inverted cone, an inverted cone has height 12 centimeters, and radius 6 centimeters. Radius 6 centimeters at the top. At the top. If it is filled with water, if it is filled with water, filled with water at the rate of 12 centimeter cube per second. 12 centimeter cube per second. What is the rate of change in the? What is the rate of change? Rate of change in the height of water level. In the height of water level. What height of water level when the tank is filled 8 centimeters. When the tank is filled, when the tank is filled, when the tank is filled 8 centimeters. 8 centimeters. See the question. A container in the shape of an inverted cone has height 12 centimeters and radius 6 centimeters at the top. If it is filled with water at the rate of 12 centimeter cube per second, what is the rate of change in the height and water level? In the height of water level when the tank is filled 8 centimeters. అయితే మనకి లెట్ సొల్యూషన్లో ఏమి ఇచ్చాడు మనకి? లెట్ హెచ్ ఆర్ వి ఆర్ height h, height comma radius and volume of cone at a time t. అనుకున్నాం మనం. HRV are the height, radius and volume of cone at a time t. టీని బట్టి మనకి చేంజ్ అవుతుంది కాబట్టి పర్ సెకండ్కి చేంజ్ అవుతుంది కాబట్టి టీని మన టైంని టీ అనుకున్నాం. ఓకేనా? అండ్ గివెన్ ఏమి ఇచ్చాడు మనకి? హైట్ 12 సెంటీమీటర్స్, రేడియస్ 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. గివెన్ హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ కామా రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్. ఇవి ఏంటిది? మనకి ఇచ్చినటువంటి కోన్ యొక్క మెజర్మెంట్స్. కోన్ హైట్ 12 సెంటీమీటర్స్, రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ మనకి ఆ కోన్ ఫిల్డ్ విత్ వాటర్ at the rate of 12 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. అంటే మనకి dv/dt ఇచ్చాడనమాట.
dv by dt ఇచ్చాడు. dv by dt ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. అండ్ వాటర్ లెవెల్ వెన్ ది ట్యాంక్ ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ హైట్, అంటే dh by dt మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే కదా. వాటర్ లెవెల్ వెన్ ది ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ 8 సెంటీమీటర్స్, అంటే h ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అయితే మనకి dh by dt ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది ఎట్ h ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ దగ్గర వాట్ ఈజ్ ద చేంజ్ ఇన్ హైట్ అని చెప్పేసి అడుగుతున్నాడు. అది మనకి కావాల్సినటువంటి చేంజ్ ఇన్ హైట్ మనకు కావాలి. ఓకేనా. లెట్ h r v ఆర్ ది హైట్, రేడియస్ అండ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఎట్ టైమ్ t. గివెన్ హైట్ h ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్, రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్, dv by dt కూడా మనకి ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ అయితే డ్రా చేద్దాం. ఇన్వర్టెడ్ కోన్ అంటే ఎలా ఉంటుంది, ఇది కోన్ అంటే మామూలుగా ఇది రివర్స్లో ఉంటుంది. ఇన్వర్టెడ్ కోన్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఇది రివర్స్లో ఉంటుంది. ఇది కోన్, దీని కోన్ యొక్క హైట్ ఇది ఏ అనుకోండి, ఇది పాయింట్ బి అనుకోండి, ఇది ఓ అనుకోండి. ఓకేనా. ఇది ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రేడియస్ ఇచ్చాడు మనకి 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. హైట్ ఆఫ్ ది కోన్ కూడా మనకి ఇచ్చాడు. హైట్ ఆఫ్ ది కోను అంటే ఇది ఎంత ఇచ్చాడు మనకి 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇది హైట్ ఆఫ్ ది కోన్. అయితే మనకి లేదంటే ఇక్కడ కన్ఫ్యూజన్ మ్యాసీ అయిపోతుంది మొత్తం అంతా. దీన్ని ఏం చేస్తానంటే నేను పక్కన రాస్తాను. యాక్చువల్గా ఇది కోన్ హైట్, ఇది 12 సెంటీమీటర్స్ రైటా. ఇప్పుడు మనకి ఏం చేశాడు, 8 సెంటీమీటర్స్ హైట్ వరకు మనకి ఫిల్ చేశాడు. ఐ మీన్ 12 సెంటీమీటర్ పర్ క్యూబ్ వాల్యూమ్ వరకు మనకి ఫిల్ చేశాడు. అంటే ఇది హైట్ అనమాట. ఐ మీన్ ఇక్కడ వరకు వాటర్ను ఫిల్ చేశాడు అనుకుందాం. ఓకేనా. ఇది ఏమవుతుంది, ఇది హెచ్ అనుకోండి, ఇది రేడియస్ ఆర్ అనుకోండి, ఇది హెచ్ అనుకోండి, ఇది హెచ్ అనుకోండి. ఓకేనా. ఇది పాయింట్ సి, ఇది పాయింట్ డి అనుకోండి. అండ్ లెట్ ఇక్కడే రాసుకోండి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్, సిడి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఏసీ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకున్నాం, సిడి ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనుకున్నాం. ఓకేనా. గివెన్ హైట్. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఫ్రమ్ ది డయాగ్రామ్ లేదంటే ఫ్రమ్ ది ఫిగర్ ట్రయాంగిల్ OAB is similar to triangle CAD. అర్థమవుతుందా. దీని రైన్ బట్టి మనం చూస్తే ఈ ట్రయాంగిల్ కూడా ఈ యాంగిల్ సేమ్ ఉంది. అండ్ ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా. ఈ సైడ్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ASA కాంగరెన్స్ని ఉపయోగించి ట్రయాంగిల్ OAB ఈజ్ కాంగరెంట్ టు ట్రయాంగిల్ CAD అని చెప్పేసి మనం ఫ్రమ్ ది ఫిగర్ వీ కెన్ సే దట్, నో ప్రాబ్లం. అంతేనా. సో ఈ రెండు కూడా కాంగరెంట్ అయినప్పుడు ఏమవుతుందంటే ద పార్ట్స్ ఆర్ CPCT, కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. సో OB by CD ఇక్కడ ఏమవుతుంది, OB by CD ఈజ్ ఈక్వల్ టు OA by CA. దిస్ ఎంప్లాయిస్ OB అంటే ఎంత 6 సెంటీమీటర్స్ బై CD అంటే ఎంత అనుకున్నాం మనం R. అండ్ OA అంటే మొత్తం ఎంత 12 సెంటీమీటర్స్
బై సిఏ అంటే ఎంత హెచ్. అర్థమవుతుందా? ఇదే మనం జాగ్రత్తగా, ఇదే ప్రీసియస్ స్టెప్, చాలా చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. ఓకేనా? ఫ్రమ్ ది ఫిగర్ వాట్ వీ కెన్ సే, ట్రయాంగిల్ ఓఏబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ కాంగ్రెంట్ టు, అఫ్ కోర్స్ కాంగ్రెంట్, ఓఏబి అండ్ సిఏడి రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్స్గా ఉన్నాయి. రెండు సిమిలర్ అయినప్పుడు ఏమవుతుంది, కరస్పాండింగ్ పార్ట్స్ ఆర్ ఈక్వల్ అవుతాయి. అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఏంటంటే, దీనికి ఇది సైడ్, పెద్ద ట్రయాంగిల్కి ఇది ఈ సైడ్ రెండు సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయని అర్థం. అలాగే పెద్ద ట్రయాంగిల్కి ఈ ఓఏ సైడ్, చిన్న ట్రయాంగిల్కి సిఏ సైడ్ రెండు కూడా సేమ్ ప్రపోర్షన్లో ఉంటాయి. ప్రపోర్షన్ మీన్స్ ఏంటి, డివిజన్. 6/r = 12/h. దిస్ ఎంప్లాయిస్ మనం హెచ్ని ఫైండ్ అవుట్ చేయాలి, యాక్చువల్గా ఆర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ పెద్ద ట్రయాంగిల్, ఇక్కడ చిన్న ట్రయాంగిల్ వాటర్ ఫిల్ చేసినప్పుడు మనకి రేడియస్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇలా పెరిగి కొలది ఏమవుతుంది, వాటర్ లెవెల్ పెరిగి కొలది రేడియస్ చేంజ్ అవుతుంటుంది, హైట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఆర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆర్ ఏ విధంగా వస్తుంది మనకి, ఆర్ని ఇటువైపు తీసుకెళ్ళమనుకోండి, 12r = క్రాస్ మల్టిప్లికేషన్ 12r = ఏమవుతుంది, 6h అవుతుంది. అప్పుడు r = అవుతుంది 6h/12 అవుతుంది. దట్ ఇది ఎన్నిసార్లు, 2 టైమ్స్ కాబట్టి r = h/2. ఇదొక మనకు వచ్చినటువంటి ఫ్యాక్టర్. ఫ్యాక్టర్ మీన్స్ ఒకటి ఆ రేడియస్ వచ్చింది మనకు, రేడియస్ = h/2. ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం చేస్తున్నాం, జాగ్రత్తగా గమనించండి. ఇది r = h/2. ఓకేనా? ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ కోన్ మనకు తెలుసు, వాల్యూమ్ ఆఫ్ కోన్ V = 1/3 πr² h. రైటా? 1/3 π, రేడియస్ మనకు తెలుసుగా h/2, సో h/2² × h. ఇదేమవుతుంది 1/3 h² × h అంట, h³ అవుతుంది కదా, π h³ బై 2² ఎంత అవుతుంది 4, దట్ = πh³/12. ఇది ఏంటిది, వాల్యూమ్ వచ్చింది. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. డిఫరెన్షియేట్ v విత్ రెస్పెక్ట్ టు టీ చేయండి. ఎందుకని మనకి dv/dt కావాలి, dv/dt మనకు ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి dv/dt = π × h³ డిఫరెన్షియేషన్ అంట, అదే వేరియబుల్ ఇక్కడ, అంతేనా? π/12. ఇదేమవుతుంది, π/12 అనేది కాన్స్టెంట్ కాబట్టి π/12. h³ h ఒకటే వేరియబుల్, సో ఇదేమవుతుంది 3h² విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నాం కాబట్టి dh/dt ఒకటి వస్తుంది. యాక్చువల్గా మనకు కావాల్సింది ఏంటి, dh/dt మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. అండ్ బట్ గివెన్ ఇదొకటి, బట్ గివెన్ dv/dt = మనకి 12 cm/s అని ఇచ్చాడు, 12 cm/s. dv/dt మనకి ఇచ్చేసాడు కాబట్టి దీన్ని 12 cm/sకి ఈక్వల్ చేద్దాం. ఏమవుతుంది, dh/dt × 3h² π/12 = 12. ఈ 12 ఇటు కదా మొత్తాన్ని మనకి dh/dt కావాలి ఫస్ట్ అని. dh/dt = మొత్తాన్ని ఇటు తీసుకొచ్చేస్తే 12 × 12 బై, ఇవన్నీ డివిజన్లో ఉంటాయి కాబట్టి కిందకు వచ్చేస్తాయి 3h² × π. రైటా? ఇప్పుడు 3 12లో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్. అండ్ 4 12 ఎంత 48 బై h మనకి ఎట్ ఇది 48 ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా రాసేయండి, 48 h² π వచ్చింది ఇక్కడ. రైటా? ఇది dh/dt. మనకి dh/dt ఎట్ హైట్ 8 cm దగ్గర అడిగాడు. చేంజ్ ఇన్ హైట్ వెన్ h = 8 cm అని ఇచ్చాడు కాబట్టి dh అలా రాసుకోండి, లేదంటే రైటింగ్ ప్రకారం రాయాలంటే ఆడు ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి, ఏమి అడిగాడు, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ హైట్
rate of change in height when the water level height of water level when the tank is filled 8 centimeters rate of change in height, therefore rate of change in height when water level h is equal to 8 centimeters. That is అంటే అర్థం ఏంటి, dh by dt ఎట్ h is equal to 8 కావాలి అంతేనా. 8 దగ్గర మనకి చేంజ్ ఇన్ హైట్ కావాలి అంటే మనకి dh by dt ఎంత వచ్చింది 48 by h బదులు ఇప్పుడు ఎంత పెట్టాలి మనం 8 పెట్టాలి, h స్క్వేర్ ఇంటూ పై దట్ ఈజ్ ఈక్వల్ టు 48 by 64 ఇంటూ పై. దీంట్లో ఏం చేయాలి, 12 క్యాన్సిల్ అవుతుంది చూడండి, 12 క్యాన్సిల్ అవుతుందా, 8 క్యాన్సిల్ అవుతుంది 8 టైమ్స్. అలాగే మళ్ళీ 2 క్యాన్సిల్ అవుతుంది ఎన్నిసార్లు 3/4 పై 3 టైమ్స్ 4 టైమ్స్ 2 క్యాన్సిల్ అవుతుంది 3 టైమ్స్ 4 టైమ్స్ 3/4 పై. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, జాగ్రత్తగా చేయండి. దిస్ ఈజ్ ద 7th క్వశ్చన్.